సరిగ్గా వారం రోజుల క్రితం చేనేత సోదరులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. హ్యాండ్లూమ్ వీవర్స్కు ఏదైతే జిఎస్టీ 5% మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందో ఆ నిర్ణయాన్ని పూర్తిగా హ్యాండ్లూమ్ వీవర్స్కు జిఎస్టీ పూర్తిగా ఎగ్జెంప్షన్ ఇవ్వమని చెప్పి ఒక రిక్వెస్ట్తో జగన్మోహన్ రెడ్డి గారిని అవాళ కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారికి లెటర్ రాయడమే కాకుండా మరి ప్రత్యక్షంగా నాకు మరి రేణుకమ్మకు ఇద్దరికి ఫోన్ చేసి మీరిద్దరూ కూడా చేనేత నాయకులను చేనేత కార్మికులను కేంద్ర మంత్రి వద్దకి తీసుకెళ్ళి ఈ గ్రీవెన్స్ని గట్టిగా మన పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి అవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆనాడు చెప్పిన వెంటనే మరి అపాయింట్మెంట్ అడిగాం, ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చారు, కలవడం జరిగింది. స్పష్టంగా ఉన్న సమస్యను ఎక్స్ప్లెయిన్ చేశాం. చేనేత సోదరులు మరి హ్యాండ్లూమ్ వీవర్స్ వాడే రా మెటీరియల్ యాన్, ఈ యాన్ వాళ్ళు కొనేటప్పుడు 5% జిఎస్టీ వాళ్ళ మీద ఉంది. మరి ఇప్పటి వరకు వాళ్ళ మీద ఆ భారం లేదు, ఇకపైన 5% జిఎస్టీ భారం మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద వేసింది. అంతేకాకుండా ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఫినిష్డ్ ప్రోడక్ట్ మీద కూడా 12% ఎవరైతే బయర్ వస్తారో వాళ్ళు 12% మరి జిఎస్టీ పెట్టి కొనాల్సిన పరిస్థితి. మరి చేనేత కార్మికుల వరకు హ్యాండ్లూమ్ వీవర్స్ వరకు ఈ 2 ట్యాక్సులు కూడా పూర్తిగా ఎగ్జెంప్షన్ ఇవ్వమని చెప్పి జైట్లీ గారిని కోరాం. మరి జైట్లీ గారు మాకు మా బృందానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే అప్ టు 20 lakhs వరకు జిఎస్టీకి సంబంధించిన, అంతేకాకుండా మేము దీంట్లో ఉన్న ఇబ్బందులు కూడా చెప్పాం. దీంట్లో ప్రధానంగా ఉన్న ఇబ్బందులు ఏంటంటే నెల జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే నిజంగా కూడా చేనేత కార్మికులకు సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు. మరి నెల జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయాలంటే సాధ్యం కాని పరిస్థితి. మరి ఎప్పుడైతే ఫైల్ చేయలేరో అప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా మరి ట్యాక్స్ ఎగ్జంప్షన్ హ్యాండ్లూమ్ వీవర్స్కి ఇవ్వమని చెప్పి అడిగాం. దానికి కేంద్ర మంత్రి గారు సమాధానం ఇస్తూ ఏదైతే 20 లక్షల రూపాయల వరకు మరి టర్నోవర్ ఉంటుందో వాళ్ళకు జిఎస్టీ నుంచి పూర్తిగా ఎగ్జంప్షన్ ఉంది, వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిన పని లేదు, వాళ్ళ మీద ఎటువంటి ట్యాక్స్ భారం కూడా ఉండదు అని చెప్పారు. అదేవిధంగా 20 లక్షల నుంచి 75 లక్షల వరకు 1% ట్రేడింగ్ ట్యాక్స్, 2% జిఎస్టీ ఉంటుంది. అబోవ్ 75 lakhs మాత్రం పూర్తిగా 5% ఉంటుందని చెప్పారు. బట్ మేమైతే గట్టిగా మా డిమాండ్ మరి హ్యాండ్లూమ్ వీవర్స్కు ఎట్టి పరిస్థితుల్లో జిఎస్టీ అనేది ఉండకూడదు అని చెప్పి గట్టిగా వినిపించాం. దీని మీద ఫైనల్గా అరుణ్ జైట్లీ గారు ఒక ఫిట్మెంట్ కమిటీకి ఇది ఫార్వర్డ్ చేస్తాము. ఫిట్మెంట్ కమిటీలో దీని మీద డిస్కషన్ జరుగుతుంది మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద. ఆ ఫిట్మెంట్ కమిటీ నుంచి జిఎస్టీ కౌన్సిల్ వద్దకు వస్తుంది. జిఎస్టీ కౌన్సిల్లో నేను ఉంటా, దీని మీద అప్పుడు తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇచ్చారు.